कारण अनेका, एक से एक बड़ा विचित्र. అనేక కారణంతో స్వామి కేవలం ఒకల గురించి, ఒక జాతి గురించి, ఒక కులం గురించి, కొన్ని సంఘటన గురించి రాదు. స్వామి రావడానికి అనేక కారణాలు. జగతానికి మంగళప్రదం చేయడానికి స్వామివారు సాకేత్ గోలోకం నుంచి, వైకుంఠలోకం నుంచి స్వామి ఈ లోకానికి వస్తారు. అయితే మనం నిన్న వర్ణించుకున్నాం ఏంటి? 71 చతుర్యుగంకి ఒక మన్వంతరం, 71 చతుర్యుగికి ఒక మన్వంతరం, అలాగా 14 మన్వంతరికి ఒక కల్పము. ఒక కల్పము బ్రహ్మతలక ఒక హాఫ్ డే, ఇంకో కల్పము బ్రహ్మతలక నైట్. 14 మన్వంతరం. మనం ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నాం? 28 చతుర్యుగంలో, కలియుగంలో ఉన్నాం. 20 చతుర్యుగంలో కలియుగంలో ఉన్నాం. మన్వంతులు 14 మన్వంతులు. 14 మన్వంతులు కలిస్తే ఒక మన్వంతుడికి 71 చతుర్యుగం, 71 చతుర్యుగంకి ఒక మన్వంతుడు అంటారు. అలాగా 14 మన్వంతుడికి ఒక కల్పం అంటారు. అంటే 71 × 14 = 1 కల్ప. అర్థమైందా? అర్థం లేదా? సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం. దీనికి చతుర్యుగం అంటారు. 4 యుగాలు కలిస్తే చతుర్యుగం అంటారు. అలాగా 71 చతుర్యుగం కలిస్తే ఒక మన్వంతరు వస్తారు. అర్థమైందా? అలాగే ఇంకో 71 చతుర్యుగం వస్తే రెండో మన్వంతరుడు, ఇంకో 71 చతుర్యుగం వస్తే మూడో మన్వంతరు, ఇంకో 71 చతుర్యుగం వస్తే 4, అలాగే 5, 6, 7, 8, అలాగా 14 సార్లు చతుర్యుగం క్రాస్ అయిన తర్వాత ఒక కల్పం అవుతుంది. అర్థమైంది ఇప్పుడు అందరికీ? అదే విధానంగాను ఒక్కొక్క మన్వంతరికి ఎన్ని చతుర్యుగము? 71 చతుర్యుగం. 71 చతుర్యుగంలోని ఏ చతుర్యుగంలోని రాముడు వస్తారు? 24 చతుర్యుగంలోని. ఎప్పుడు కృష్ణుడు వస్తారు? మరి చైతన్య మహాప్రభు తెలుసా ఎవరికైనా? చైతన్య మహాప్రభు కూడాను కృష్ణుడు అయిన తర్వాత ఆ 28th చతుర్యుగంలోనే చైతన్య మహాప్రభు వస్తారు. సో చైతన్య మహాప్రభు ఆవిర్భావం 550 years అయింది. 5000 years అయింది కృష్ణుడు వెళ్ళి అంతర్ధ్యానం అయి. మళ్ళీ ఓన్లీ చైతన్య మహాప్రభు ఓన్లీ 500. మన ఎంత సౌభాగ్యం. అందుకే చైతన్య మహాప్రభు మరి ఈ శాస్త్రం ఏం రాస్తుందంటే ఈ యుగానికి సువర్ణ యుగం అంటుంది. ఏ యుగం? సువర్ణ యుగం, గోల్డెన్ ఏజ్. మనం అందరం భాగ్యవంతులు. స్వామి వచ్చి చాలా తక్కువ రోజులు అయ్యింది, తక్కువ సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు 29 చతుర్యుగంలోని సత్యుగం, ద్వాపరయుగంలో త్రేతయుగంలో రారు, ద్వాపరయుగంలో రారు, మళ్ళీ కలియుగంలో రారు. ద్వాపరయుగంలోని 28th ద్వాపరయుగంలోని ఎవరు వస్తారు? కృష్ణుడు వస్తారు. 28th కలియుగంలోని చైతన్య మహాప్రభు వస్తారు. అంటే ద్వాపరం ఎండింగ్, కలియుగం ప్రారంభంలోని చైతన్య మహాప్రభు వస్తారు. సో ఇది ఒక పెద్ద లెక్క. కూర్చొని బాగా ఆలోచిస్తే కానీ ఇది అర్థమవుతుంది. కూర్చొని బాగా ఆలోచించాలి. 4 చతుర్యుగాలు కలిస్తే, 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం, 71 చతుర్యుగంకి ఒక మన్వంతరు, అలాగా 14 మన్వంతరులు అవుతే ఒక కల్పం. ఒక కల్పానికి 14 మన్వంతరులు. అయితే ఎన్నిసార్లు రాముడు వస్తారు ఒక కల్పానికి? అదే 14 సార్లు వస్తారు. ఒక మన్వంతరికి ఒకసారి వస్తారు.
అయితే ఒక కల్పానికి 14 సార్లు. ఎన్నిసార్లు వస్తారు? రాముడు 14 సార్లు వస్తారు, కృష్ణుడు 14 సార్లు వస్తారు, మరి చైతన్య మహాప్రభు కూడా 14 సార్లు వస్తారు. ఇంకా అందరూ సత్యయుగంలోని నరసింహస్వామి, వరాహమూర్తి ఇలా అనేక సార్లు వస్తారు. అర్థమవుతుందా? సో ఇది. సో మనం భాగ్యవంతులు. ఇది ఏ మన్వంతరం అవుతుంది? మన్వంతరు పేరేంటి? వైవస్వత మన్వంతరు. సూర్యుడే ఈ మన్వంతరుగా వచ్చాడు. సూర్యుడు ఈ మన్వంతరు అంటే హెడ్, ఈ లోకానికి ఇప్పుడు హెడ్ మన్వంతరు. ఇది వైవస్వత మన్వంతరం, 7th మన్వంతరం. ఇది ఎన్నో మన్వంతరం? 6th మన్వంతరం అయిపోయింది. ఇది 7th మన్వంతరం. ఇంకా ఒక 7th మన్వంతరం అయితే కల్పం ఎండ్ అవుతుంది. ఇంకా 7th మన్వంతరం అంటే 7th మన్వంతరం అంటే ఎన్ని చతుర్యుగాలు ఉన్నాయి చెప్పగలరు ఎవరైనా? 7 × 71. అర్థమైందా? 7 × 7 71. 7 × 71 అయితే అన్ని చతుర్యుగాల తర్వాత ఈ కల్పం నష్టం అవుతుంది. సగం అయ్యింది అనమాట. ఈ కల్పానికి సగం అయ్యింది. 7 అయ్యింది, ఇంకా 7 ఉన్నాయి. సో ఇది అర్థమైంది. కల్పం అంటే ఏంటి, మన్వంతరం అంటే ఏంటి, చతుర్యుగం అంటే ఏంటి. ఓకే, రాముడు వస్తారు 24th చతుర్యుగంలోని త్రేతాయుగంలోని, 28th చతుర్యుగం ద్వాపరలోని కృష్ణుడు వస్తారు, 28th చతుర్యుగంలోని కలియుగంలోని చైతన్య మహాప్రభు వస్తారు. సో ఈ విధానం. సో నిన్న నారదుల తాలూకా శాపంతో ఒక కారణము శ్రీరామచంద్రమూర్తి ఈ ధరాధామానికి రావడానికి. ఈరోజు ఒక కారణం తెలుసుకొని మనం ముందుకి రామాయణంకి వెళ్దాం, ప్రవేశిద్దాం. ఈరోజు బ్రహ్మ తాలూకా ప్రథమమైన సృష్టిలో ప్రథమమైన మానవుడు ఎవరు? మను. ప్రథమ మనిషి. వామహస్తం నుంచి, రైట్ హ్యాండ్ నుంచి మనుకి ప్రకటన చేశారు బ్రహ్మ, మరి లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్త్రీని ప్రకటన చేశారు శతరూప. మను మరి శతరూప, ప్రథమమైన స్త్రీ, ప్రథమమైన పురుషుడు. వీరి నుంచి మను నుంచి వచ్చాము కాబట్టి మనందరం మనుష్యులమి. మన జాతి ఒకటే, మన కులము ఒకటే. మనిషి అని జాతి, మనిషి అని ఒక కులం. మన జాతుల తర్వాత జ్ఞాన కర్మ విభాజిత. మన వల్ల కర్మము వల్ల మనకి కేటగిరీస్ చేసేసారు. ఈ జాతిలో మీరు ఉండండి, ఈ జాతిలో మీరు ఉండండి. మన కర్మము విభాజనం అవ్వడం వల్ల మన కేటగిరీస్ అయిపోయి. లేదంటే మనం అందరం ఒకటే జాతి. ఏం జాతి? మానవ జాతి. మానవ జాతి. సో మనువుల నుంచి వచ్చాము కాబట్టి మనం అందరం మానవ జాతి. మానవ జాతి కళ్యాణం చేయడానికి ఈ మను శతరూపకి వివాహం అయింది. శారీరక సంబంధంతో, అప్పటి వరకు శారీరక సంబంధంతో ఏ ప్రకారం సృష్టి లేక ఉండేది. కేవలం బ్రహ్మ మానసిక రూపంగానే సృష్టించేవాడు. ఈ మొత్తం ప్రపంచాన్ని, ఋషులను, మునిల్ని, మొత్తం అన్నిటికీ మహాదేవుల్ని సృష్టించారు. విధంగా శనకాదిక ఋషులు, సప్త ఋషులు, నారదులు వీళ్ళందరూ సృష్టి అయ్యారు కేవలం మానసిక రూపములను. మానసికంగా సృష్టి ఉండేది, మైథున సృష్టి లేక ఉండేది, శారీరక సృష్టి లేక ఉండేది. ఎప్పుడైతే మను శతరూప వచ్చారో వాళ్ళు వివాహమై సంసారిక జీవితం గడుపుతూ అప్పుడు మానవులు మైథున రూపంగాను శారీరక సంబంధంతో సృష్టి అయ్యారు. అయితే మను శతరూపకి ఎంతమంది సంతానాలు? ఎవరు క్లాస్లోనే లేరు? ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం మనం? 5 సంతానాలు, 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆకృతి, దేవహూతి, ప్రసూతి వీళ్ళు ఉన్నారుగా. ఎక్కడి నుంచే మళ్ళీ వీళ్ళు పుట్టారు. 14 కన్యలు, కథనములు సిక్కిచ్చారు, బోర్డు మనం చెప్పుకున్నాం కదా అవతారాల్లోని. అందరూ మర్చిపోయారు. ఏ రోజు కారే దోశ తిన్నట్టు కానీ, ఇడ్లీ తిన్నట్టు కానీ ఆ రోజు డైజెస్ట్ అయిపోతే ఆ రోజు అయిపోయింది. మరి ప్రియవత, ఉత్తాన్పాద్ 2 అబ్బాయిలు. దేవహూతి, ప్రసూతి, ఆకృతి, ఉత్తాన్పాద్. మరి ఈ ఉత్తాన్పాద్ తనక పుత్రుడు ఎవరు? ధ్రువ మహారాజ్. ధ్రువ చరిత్ర, ధ్రువుడు. సో విధానంగా 5
పుత్ర సంతానం అయ్యారు. అనేక సంవత్సరాలు సంసారంలో ఉండేవారు. ఎవరు? మను, శతరూప. వీరి మనసులోని ఏం కలిగిందంటే చాలు ఇంకా సంసారం. అప్పటికి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే సత్యయుగంలోని 1,00,000 సంవత్సరం లైఫ్ స్పాన్ ఉండేది. 1,00,000 year. ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక 1,00,000 సంవత్సరం బతికేవాడు. చూడండి ఎంత ఆయుష్. తర్వాత త్రేతాయుగంలోని ఒక 0 పోతే 10,000 సంవత్సరం. మళ్ళీ ద్వాపరలోని ఒక 0 పోతే 1000 సంవత్సరం. కలియుగంలోని ఒక 0 పోతే 100 సంవత్సరం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60. కలియుగం 4వ పాదం వచ్చేప్పటికి ఒక వ్యక్తి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు బతకడం చాలా. ఒకవేళ 15 సంవత్సరాలు అతను బతికేరంటే పూర్ణ ఆయుష్. ఇప్పుడు మనం 60, 70 అయితే పూర్ణ ఆయుష్, 80, 100 అయితే మామూలుగా పూర్ణ ఆయుష్ అని చెప్పి చెప్తారు. అప్పుడు 15 సంవత్సరాలు ఒక వ్యక్తి బతుకుంటే అతను పూర్ణ ఆయుష్తో బతికినట్టు. ఆ 15, 20 సంవత్సరాలనే అతనికి వివాహం, అతనికి పిల్లలు, అతని సంసారం అన్నీ అయిపోతుంది. ముసలి అయిపోతారు, అన్నీ అయిపోయింది. అంటే చూడండి ఎంత ఫాస్ట్, ఎంత చిన్నప్పటి నుంచి సంసారం స్టార్ట్ అయిపోతుంది, బాధ్యతలు స్టార్ట్ అయిపోతుంది. చదువు సాము ఇంకా మంచి చూసారా క్లెవర్గా పుడుతున్నారు అందరూ. ఫోన్స్ అన్నీ ఆపరేట్ చేస్తున్నారు, మెసేజ్ ఆపరేట్. ఎందుకు? ఇలాగే ఇంకా 5 years 6 years నుంచి సంపాదన స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అయిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు అయిపోతాయి. 5 yearsకి 5 years స్కూల్ జాయిన్ అవుతున్నాం ఇప్పుడు మనం. 5 yearsకి మొత్తం అంతా అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి. స్కూల్ అకౌంట్ కాదు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ ప్రకారంగా ఓన్లీ 15 years వస్తే ఇంకా మొత్తం అంతా ఎండ్, లైఫ్ ఎండ్ అయిపోతుంది. అటువంటి యుగంలోని, అటువంటి కాలంలో మనం పుడితే అప్పుడు దైవచింతనం ఇంకా ఉండదు. 15 సంవత్సరాలకి సంసారం చూస్తారా, ఇంకా దైవచింతనం చూస్తారా, ఇంకా జపము ఇంకా ఏమీ ఉండదు. గుడి గోపురాలు కూడా ఉండవట. 10,000 years తర్వాత ఇంకా మనకి గుడి గోపురాలు ఇంకా ఉండవు, కనబడవు. మఠ మందిరాలు, గుడి గోపురాలు కనబడవు, ఇంకా లోపం అయిపోతాయి. సో అందుకే మనం చాలా అదృష్టవంతులు. ఈ యుగంలోని మనం మనిషిగా పుట్టాం. మరి మనిషిగా పుట్టి అన్నిటికంటే అద్భుతమైనది ఏంటి తెలిసిందా? ఇది కాదు మన లైఫ్, గోల్డెన్ లైఫ్ అని చెప్పుకోవడానికి మనం బ్రహ్మమాద్య గౌడీయ సాంప్రదాయం, చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో వచ్చి పడ్డామే, అదే పెద్ద అదృష్టం, మహా అదృష్టం. ఇటువంటి ఫిలాసఫీ, ఇటువంటి మహాప్రభు స్థానంలో పడ్డాం మనం. ఎందుకనేది మీరే చెప్తారు ముందు ముందు ఎందుకు మనం పడ్డాం, ఎంత అదృష్టవంతం. ఎలాగా కొన్ని వేల సంవత్సరాలు సంసారం చేసి మను శతరూప వాళ్ళకి సంసారం ఇప్పుడు త్యాగం చేయాలి, మనం భగవత్ ప్రాప్తి అయినానికి ప్రారంభించాలి. ఈ సంసారం వాళ్ళ తాలూకా పిల్లలు, వాళ్ళు సంసారం పెద్దయింది. ఇప్పుడు మనం ముసలైపోయాం, చాలా సంవత్సరాలు. మరి ఇప్పుడు మనం సంసారం చేస్తాం, ఇప్పుడు మనం సంసారాన్ని త్యాగం చేయాలి, మనం భగవత్ ప్రాప్తి గురించి ఆలోచించాలని చెప్పేసి అడవికి వెళ్దామని ప్రారంభమయ్యారు. ఎవరెవరు? అయితే శతరూప అన్నారు, ఏమండి కొంత డబ్బులు పట్టుకున్నావండి, మధ్యలో నేను ఖర్చు గట్టా ఉంటాయి ఇది. అయితే అన్నారు, ధనంతో ఎప్పుడు సాధన అవ్వదు. ఒకటి ధనము, లేదంటే సాధన. రెండు, ధనం ఉంటుంది, సాధన చేస్తానంటే అవ్వదు. సాధన చేస్తే ఆటోమేటిక్గా ధనం వచ్చేస్తుంది, అన్ని ఐశ్వర్యాలు వచ్చేస్తాయి. ధనంకి ఎవరైతే ప్రాధాన్యత ఇచ్చేసి సాధన చేద్దామని అనుకుంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు సాధన అవ్వదు, కదాచిత్. త్యాగం చేయాలి, త్యాగమే సాధనకి శ్రేష్టం. అయితే త్యాగం అంటే ఏంటి? మొత్తం ఇల్లు వాకులు అన్నీ విడిచిపెట్టడం కాదు. త్యాగం అంటే ఏంటి? కొంత సమయం త్యాగం చేయాలి సాధనకి. 1.5 hour 16 మాల చేయాలి నేను ఖచ్చితంగాను. 1.5 hour నేను భగవంతుడి గురించి నేను నా జీవిత కాలాన్ని త్యాగం చేయకపోతే ఎందుకు? సంసారం గురించి 10 గంటలు నేను ఆఫీస్లో కష్టపడుతున్నాను, బయటికి వెళ్ళి కష్టపడుతున్నాను, ఉద్యోగం సద్యోగం చేసేసి దుకాణం బజారుకి వెళ్ళి మనం ఎంత సమయం కష్టపడుతున్నాం. భగవంతుడి గురించి 1.5 సేపు మన జీవితంలో త్యాగం చేయాలి ప్రతిరోజు. అది కూడా ఏంటి? భగవత్ నామస్మరణం చేయడానికి.
త్యాగమే శ్రేష్టం. ఈ త్యాగం ఈ గంటన్నర సమయంలోని బ్యాంకు డబ్బు ఇవి ఇంకా ఏమి గుర్తు రాకూడదు. ఇంకా సంసారం గుర్తు రాకుండా ఒక దగ్గర కూర్చొని గంటన్నర సేపు ఎక్కడండి సమయం అంటే సమయం ఇంకా రాదు, మనకి అనుకూలమైన సమయం రాదు, ఎప్పుడు రాదు. ఇప్పుడైతే మనకి కళ్ళు కనబడుతున్నాయి, చేతులు కాళ్ళు కొద్దిగా నడుస్తున్నాయి, పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకవేళ 16 మాల ప్రారంభించలేదనుకోండి, ఇంకా కళ్ళు ముక్కు చెవులు కాలు చేతులు పడిపోయిన తర్వాత 16 మాల కాదు కదా, ఒక్క మాల కూడా అవడం గగనం అయిపోతుంది. తెలివైన వ్యక్తులు ఇంద్రియాలు బలం ఉన్నప్పుడే అని చెప్తా చూసారా, వెళ్తురా ఉన్నప్పుడే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కటి పెట్టుకోవాలి. దీపం మారిపోయిన తర్వాత మరి ఏం చేస్తాం, ఓన్లీ ఇలాగా తవుడుకొలిసేపటికే మనకు సమయం నష్టం అయిపోతుంది. అందుకే దీపం ఉన్నప్పుడు అంటే మన అవయవాలు కరెక్ట్గా ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా సాధన చేయాలి. దాని తర్వాత ఇంకా మనకి అంతు చిక్కదు మన లైఫ్ ఏంటనేది. ఇంకా ఉంది కదా వయసు, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా చూద్దాం, ఈ చూద్దామని ఇంకా మనకు సమయం లేదు. అందుకే అయితే ఇంట్లో ఉండి సాధన చేయొచ్చు కదండి అని అన్నారు శతరూప. ఇంట్లో ఉండి కూడా అదే కదా సాధన చేద్దాం అని చెప్పడంతో ఇంట్లో నీ మోహం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు మనవాళ్ళు ఇది అది. సో ఈ మోహంలోని మనం సాధన చేయడం అవ్వదు. ఇన్ని రోజులు చాలా ఉన్నాం. అయితే ఒక పని చేయండి, మీరు ఉండండి, మీరు ఇక్కడ మీకు ఒకవేళ అవగలుస్తుందంతే ఇంట్లో సాధన అయితే మీరు ఇంట్లో చేసుకోండి, నేను బయలుదేరుతాను, నాకు ఇంట్లో సాధన అవ్వదు. దాంట్లో నేను ఏ ప్రకారంగా తప్పుగా అనుకోను శతరూప. మీరు ఎక్కడైనా మనం సాధన చేయాల్సిందే. మీకు ఇంట్లోని సాధన పాజిబుల్ అవుతుందంటే ఇంట్లో చేయండి. నేనైతే నాకు ఇక్కడ ఇంట్లో సాధన అవ్వదు, నేను అడవికి వెళ్ళిపోతాను అని నిర్ణయించుకోవడంతో ఇది మీ నిర్ణయం అని చూశారు ఎలా నిర్ణయించుకున్నారు. సాధన చేసిన వ్యక్తికి ఇంట్లో వాళ్ళు సహకరించుకుంటున్నారండి, అందుకే నేను చేయలేకపోతున్నానండి అంటారు. ఇంట్లోని సహకరించలేకపోతే మనం చేయకుండా వదిలేస్తామా? మనం చేయాల్సిందే. చనిపోయిన వ్యక్తితో చనిపోకూడదు, కాలిపోయిన వ్యక్తితో కాలిపోకూడదు, నదిలో దూకే వ్యక్తితో మనం దూకేయకూడదు. వాళ్ళది అవ్వలేకపోతుందంటే మనం మానేయకూడదు. ఇంట్లో వాళ్ళది అవ్వకుండా మనం మానేస్తే ఎలాగవుతుంది? ఇంట్లో వాళ్ళు అవ్వకపోతే అవ్వకపోతే మనం చేసుకోవాలి. వాళ్ళు చనిపోతే మనం చనిపోతున్నాం ఏంటి? లేదుగా. సో అందుకే ఎవరు చేయకుంటున్నారో చేయొద్దు. మీకు ఎప్పుడు పాజిటివ్ అప్పుడు చేయండి, నాకు ఇప్పుడు పాజిటివ్ అవుతుంది నేను చేస్తాను అని మనం విడిచిపెట్టేయాలి సమయానికి. అంతేగాని ఇంకా అందరూ అనుకుని చూద్దాం, ఇంట్లో వాతావరణం చూద్దాం, ఇద్దరు తీసుకుందాం కలిసి నామం తీసుకుందాం, గురు దీక్ష తీసుకోవాలంటే లేదండి కొద్దిగా సమయం పడుతుంది, ఎందుకంటే మా ఆయన మా భార్య మా పిల్లలు మా ఇవన్నీ ఏంటండి. మీరు తీసుకున్నప్పుడు సమయం ఎప్పుడు వస్తుందో తీసుకోవాలంతే. వీళ్ళకి వాళ్ళకి అనకూడదు, వాళ్ళకి ఒప్పించాలి. శతరూపాకి మనం ఒప్పించారు, లేపని పక్షంలో నువ్వు ఉండు, సరే నేను వెళ్తానని చెప్పేసి త్యాగం చేసేసారు. అదే విషయం. సరే మీరు తీసుకోకండి నామం, ఇప్పుడు నేను తీసుకుంటాను అని చెప్పేసి చెప్పాలి. అది శ్రేష్టం. అందరూ కలిసి అవుతుంది అంటే అవుతుంది ఏంటి? అవ్వదు ఎప్పుడు. అంతే అయితే మంచిదే. సో విధానంగా చెప్పడంతో అయితే అందరికీ కొన్ని చెప్పి వెళ్దామా? లేదు. త్యాగము ఎవరికి చెప్తే ఇంకా అవ్వదు. త్యాగం అనేది ఇటువంటిది. అమ్మకు చెప్తానండి, నాన్నకి చెప్తానండి, ఇంట్లోకి చెప్తానండి అంటే ఇక వచ్చింది మొత్తం అంతా ముప్పంతా అక్కడే వచ్చింది. ఎప్పుడు త్యాగం అవుతుండే అప్పుడే చెప్పేశారు. మనం ఏంటి చెప్తే మనం ఎప్పుడు త్యాగం చేయలేం. రాత్రి వెళ్ళిపోవాలి అని చూసారా? త్యాగానికి నిన్ను ఎలా చెప్తున్నారు చూడండి. నేను చెప్పుకున్నాను, శాస్త్రం చెప్తుంది. వాళ్ళు ఉంటే ఏడుస్తారు, గొల్లు పెడతారు, అడ్డు పెడతారు. మనం వాళ్ళ తలకు ఏడుపు గొల్లు వాళ్ళు అడ్డు పెడితే మనం వెళ్ళలేము. మన ఉద్దేశం ఏంటి? వెళ్ళాలి, భజన సాధన చేయాలి, సాధన చేయాలి. మన ఉద్దేశం అది. నిర్ణయించుకున్న తర్వాత మనం నిర్ణయించుకున్నాం, ఇంకా మళ్ళీ చెప్పి వెళ్తాను, డబ్బులు పట్టుకుని వెళ్తాను, ముహూర్తం చూసుకొని వెళ్తాను, గుండు గీసుకొని వెళ్తాను, ఒప్పించి వస్తాను, ఇటువంటివి అయితే అనేక. ఇది అప్పుల నుంచి ఉన్నది.
ఇది ఇప్పుడుది కాదు. త్యాగం చేశారంటే నిర్ణయం ఉండాలి, డెడికేషన్ ఉండాలి, అంతే. మళ్ళీ వెనక్కి చూడకూడదు. ఇది ఉమ్మేసిన తర్వాత మళ్ళీ తింటున్నావా? ఉమ్ము ఊసిన తర్వాత మళ్ళీ దానికి మళ్ళీ తింటున్నావా? లేదు. నిర్ణయించిన తర్వాత మళ్ళీ స్టెప్ వేయకూడదు. బ్యాక్ స్టెప్ వేసామంటే మనలో అంత డెడికేషన్ లేదు. డిటర్మినేషన్ ఉండాలి. త్యాగం ప్రతీకం. సాధన చేస్తాను, 10 హర్మాలు చేస్తాను, డిటర్మినేషన్ ఉండాలి. ప్రతిరోజు నేను 10 హర్మాలు చేస్తాను, నిల్చుంటాను దానిపైన. లేదు ఇవాళ అవ్వలేదు, రేపు అవ్వలేదు, అవ్వకుండాండి. మీ మనోబలమే సగం తినేస్తుంది అవ్వకుండాదని చెప్పేసి. ఎందుకు అవ్వదు? బ్యాంక్ పనులు అవ్వకుండాయా? అడి పనులు అవ్వకుండాయా? పొలం పనులు అవ్వకుండాయా? ఈ పనులు అవ్వకుండాయా? ఉద్యోగం పని అవ్వకుండా, సద్యోగం పని అవ్వకుండా, ఏం పని అవ్వకుండా? అన్ని పనులు అవుతున్నాయి, కానీ కేవలం ఈ పని ఆధ్యాత్మిక పని అవ్వదు. ఆధ్యాత్మికంగా పక్కన పెట్టేసేయాలి. కానీ వీరు రాత్రి మను శతరూప త్యాగం చేసేసి గోమతి నది తీరానికి వెళ్ళిపోయారు. చాలా మంచి నది. గోమతి నదిలోని వెళ్ళి సాధన చేయడానికి వెళ్ళడంతో అక్కడున్ని ఋషులు మునిలు మను శతరూపకు తెలుసు. వీళ్ళు రాజు. మనోకి శతరూపకి తెలియకుండా వ్యక్తులు ఎవరు ఉన్నారు? తెలుసు. ఏంటి మీరు ఇలా వచ్చారు, మీకు ఏం కావాలి అంటే మేము సాధన చేయడానికి వచ్చాం. అరే మీరు రాజులు, మీరు సాధన చేయగలరా? ఇది అది మేము అన్నీ డిసైడ్ చేసుకొని వచ్చాం. మీరు మా గురించి ఏ ప్రకారం ఆలోచించకండి, మాకు మీరు సహకరించండి సాధన గురించి. మేము సాధనతో నిర్ణయం తీసుకొని వచ్చామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళకి వాసుదేవ మంత్రం వాళ్ళకి లభించింది. ఏ మంత్రం? వాసుదేవ. ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి మంత్రాన్ని లభించి కొన్ని వేల సంవత్సరం జపం చేశారట. ఏ విధానంగాను? అద్భుతం. ఈ సాధన కూడా 4000 years సాధన చేశారట. 4000 సంవత్సరాలు. ఏంటి? కేవలం వాసుదేవ మంత్రాన్ని జపము 4000 years. ద్వాదశ అక్షర మంత్ర పుని జపహు సహిత అనురాగ వాసుదేవ పద పంకరుహ దంపతి మన అతిలాగ. మనస్సు పూర్తిగా, ఇంకా వేరే చింత కాదు. ఇక 4000 సంవత్సరాలు వాసుదేవ మంత్రాన్ని జపం చేశారు. మళ్ళీ జపం చేసిన తర్వాత శతరూపాకి మను అంటున్నారు. జపం చేసాం కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 4000 సంవత్సరాలు అయింది, కానీ ఏ ప్రకారంగానూ కాన్షియస్నెస్, భక్తి కాదు, శ్రద్ధ కాదు, ఏ ప్రకారంగా ఆలోచన కాదు, ఏమి రాకుంటుంది. అంటే మనం జపం చేసిన ఏమో లోపం ఉందేమో అని చెప్పేసి అనుకుని ఏం చేద్దాం. అప్పటికి కందమూల ఫలాహారాలు తినేవాడు రోజుకి ఒక పూట. 4000 సంవత్సరాలు కూడా. అయితే ఏం చేద్దాం? ఈ ఫలాహారం విడిచిపెట్టేద్దాం. ఏంటి? కొన్ని ఆకులు, కొన్ని నీళ్ళు, ఆకులు తిందాం. ఈ ఫలాహారం తినడం వల్ల మనం కరెక్ట్గా సాధన చేయలేకపోతున్నామో అని ఫలాహారాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాగా మళ్ళీ 7000 years చేశారట. కేవలం ఏంటి? నీళ్ళు, ఆకులు తిని తాగి. ఏంటి సాధన అండి ఇది? ఈ సాధనతో పోల్చుకుంటే మన 16 మాల రోజుకి 7000 years. ఎక్కడలోని? గోమతి నది తీరంలోని రాజు, అఖండ ప్రపంచానికి మను శతరూప రాజు. ఫస్ట్ ఈ మనుయే మొత్తం మను తాలూకా రాజ్యాంగం నియమాలు ఉన్నాయి. మను రాసిన బోల్డు
ఈ రాజులు గారు ఇప్పుడు కూడా మనువు తాలూకా మనోశిక్ష అని ఉన్నది. మనోశిక్ష, అతను ఒక శిక్ష ఇచ్చారు. శిక్ష అంటే ఏంటి తెలుసా? శిక్ష అంటే పనిష్మెంట్ కాదు, టీచింగ్స్ ఇచ్చారు. మనో టీచింగ్స్ అని చెప్పేసి. సో ఆ టీచింగ్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు పెర్ఫెక్ట్ అయిపోతారు. రాజు శాసనంలోని, మరి సంసారంలోని, మరి జీవితంలో కూడా పెర్ఫెక్ట్ అయిపోతారు. అటువంటి శిక్ష ఇచ్చింది అతను. ఇటువంటి రాజు నదీ తీరానికి వచ్చి 4000 years చేసి ఏ ప్రకారంగా ఫీలింగ్స్ రాలేదు, ఏ ప్రకారంగా నాకు అనుభూతి రాలేదు భగవంతుడి గురించి అని చెప్పేసి మళ్ళీ 7,000 years మళ్ళీ స్టార్ట్ చేశారు జపం. మళ్ళీ చూస్తాడికి మళ్ళీ ఏం ఫీలింగ్ రాకుండా ఏంటి, లోపం అవుతుంది ఏంటి, ఆకులు కూడా విడిచిపెట్టేద్దాం, ఏం కోలి గాలి నీళ్ళు ఆహారంతో సాధన చేద్దాం. ఇది ఎవరికి నమ్మకం అయింది. 10,000 years చేశారు. 10,000 years కేవలం ఆహారం, గాలి, నీరుతోనే. మొత్తం 10, 7, 4 ఎంత అవుతుంది? 21,000 years కేవలం సాధన చేసేది. ఎటువంటి సాధన అవుతుంది అది మనంతో? అప్పుడు మనుషుల తలక ప్రాణము అస్థిగత ప్రాణం ఉండేది. అస్థిగత ప్రాణం అంటే ఏంటి? ఎప్పుడైతే మనిషి శరీరంలో అస్థికులు ఉన్నాయో అప్పటికి ప్రాణం ఉంటుంది, భయం లేదు ప్రాణానికి. ఎప్పుడైతే అస్థికులు అన్నీ విగలితమైపోతాయో, నష్టమైపోతాయో, కరిగిపోతాయో అప్పుడు ప్రాణం పోతుంది. అప్పుడు అలాగ ఉండేది. హస్తిమయ ప్రాణం ఉండేది, హస్తిగత ప్రాణం. ఇది ఎప్పుడు సత్యయుగంలో. ఇప్పుడు మన కలియుగంలో ఎక్కడుంది ప్రాణం? అర్ణగత ప్రాణం, అన్నంలో ప్రాణం ఉన్నది. చూడండి, మనం అన్నం తినకపోతే మన ప్రాణం పోతుంది. ఎవరికి ఆహారం లేకుండా ప్రాణం పోతుంది. అన్నంలో ఉంది ప్రాణం. ఆ అన్నం బ్రేక్ఫాస్ట్ తినకపోతే ప్రాణం పోతుంది. ఇంకా అన్నం ఇంక వేలు, ఇంకా రోజులు కాదు, నెలలు కాదు, ఒక్క బ్రేక్ఫాస్ట్ తినకపోతే కళ్ళు తిరిగేస్తుంది. ఇప్పుడు బొప్పు, బీపీలు, షుగర్లు అన్నీ తిరిగేస్తాయి. అమ్మో ఏకాదశి అంటున్నారు. ఏకాదశి వ్రతం అంటే చాలా కష్టమండి బాబు. ఎండాకాలం అసలు కష్టం. మనం ఏం సాధన చేయగలమండి మన శరీరం? ఏకాదశి వ్రతానికి భయపడుతున్న వ్యక్తులు జీవితంలో ఏం సాధన చేస్తారు? వీరు 10,000 years కేవలం నీరు, ఆహారాన్ని తీసుకొని నిరంతరంగాను, మరి ఎవరు భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకి ఏ ప్రకారంగానూ వాళ్ళు చింతన శుద్ధం వేసుకొని ఎంత పవిత్రంతో ఇద్దరూ కలిసి సాధన చేస్తున్నారు. చూడండి, ఆహారాన్ని ఏం విడిచిపెట్టేసి, కామ, క్రోధ, లోభ, మదమత్సరాలని అన్నీ విడిచిపెట్టేశారు. 10,000 సంవత్సరాలు. ఎంత పవిత్రమైన మనసు అది! ఎవరు ఉండగలరు? ఋషులు, మునులు కూడా ఉండలేరు అటువంటి. ఇద్దరు భార్యాభర్తలు ఇంకా 2 చేతులు లేపేసి ఒక కాలుతో నిల్చొని కేవలము కీర్తనం చేశారు. ఓం నమో భగవతే వాసుదేవ్. బ్రహ్మాది, ఇంద్రాది దేవతలు అందరూ వచ్చేసి మీకు ఏం కావాలో చెప్పండి, వారు ఎటువంటి తపస్సు చేశారు, మీకు ఏం కావాలంటే మాకేముంది. దేవతలు అందరూ వచ్చారు, మీకు చెప్పండి, ఇంత తపస్సు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, మీకేం కావాలి అంటే మాకేం కావాలి, మాకు మొత్తం ప్రపంచం అంతా మాదే ఉన్నది, మీరు ఇంకేం ఇస్తారు, మేము ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. బ్రహ్మదేవతలు ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు ఇస్తారు, మాకు ఈ ప్రపంచం అంతా మాదే ఉండేది, మేము మా సంతానంలో మావే, మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం. అది దేనికి వచ్చారంటే మా ఉద్దేశం వేరే. ఈ విధానంగా నువ్వు తపస్సు చేయడంతో భగవంతుడు శ్రీహరి, శ్రీమన్నారాయణుడు ఇంకా ఉండలేకపోయారు. భగవంతుడు వాళ్ళ ముందు ప్రకటమైపోయారు. సత్యయుగాన్ని ఆ విధంగా భజనం చేయడానికి అవసరం ఉండేది. ఎప్పుడు? సత్యయుగంలో. ఆ ప్రకారంగా సాధన చేయకపోతే ఒక వ్యక్తి భగవంతుడిని పొందేవారు కాదు, లభించేవారు కాదు, దర్శించుకునేవారు కాదు. కానీ ఈ కలియుగంలోని కేవలం హరి స్మరణము, హరి కీర్తనం చేయడంలోని, కేవలం నామస్మరణం చేస్తే కేవలం ఒక వ్యక్తి భగవత్ స్మృతి, భగవద్ దర్శనం లభిస్తుంది. కేవలం నామం.
అది ప్రభుపాదులు చెప్తున్నారు. కేవలం 16 మాల నియమబద్ధంగా ఎవరైతే నిష్ఠారూపంగా చేస్తారో బస్ వారు ఖచ్చితంగాను ఈ కలియుగులని భగవత్ ప్రాప్తి అవుతారు. చూడండి, వేల సంవత్సరాలు సాధన చేసినా కూడా నువ్వు పొందుతారో లేదో తెలీదు. అది తపోమయమైన యుగం. కానీ కలియుగులని తపోమయం ఎవరు చేయలేరు కాబట్టి కేవలం 16 మాలకి తపస్సు అన్నారు. ఎవరి జీవితంలోని 16 మాల నిష్ఠారూపంగా భక్తి శ్రద్ధలతో చేస్తారో దీనికంటే తపో అనేది ఇంకా ఏమీ లేదు. ఈ తపోశక్తితోనే ఒకరు ఖచ్చితంగాను భగవత్ ప్రాప్తి అవుతారు. సో అందుకే 16 మాలకి ప్రతి వ్యక్తి, ప్రతి వైష్ణవ, ప్రతి భక్తుడు ఖచ్చితంగాను ప్రాధాన్యత ఇవ్వాలి. వారికి ఏది అయిపోయినా కూడా నేను ఖచ్చితంగా 16 మాలలు చేస్తాను. వాళ్ళకి నియమం ఉండేది. 10,000 సంవత్సరాలు నిరంతరం ఒకరోజు పడుకోపోదాంలే అవదు ఈరోజు అని కాదు. నిరంతరంగా 10,000 సంవత్సరాలకి అఖండంగా నామం చేశారు వాళ్ళు. పొద్దున్న సాయంత్రం ఇటువంటి తపస్సు ఎవరు చేయగలరు? భగవంతుడు ఆ ప్రకారంగా వాళ్ళు ప్రసన్నం అయిపోయారు. వాళ్ళు తపస్సు చూసేసి భగవంతుడు స్వయంగా ప్రకటమై చెప్తున్నారు. వాళ్ళకి దర్శనం ఇచ్చారు. భగవంతుడు అడుగుతున్నారు, వరం బ్రోహి వరం బ్రోహి, హే నా భూతో నా భవిష్యత్, హే మను శతరూప, మీ ఇద్దరు కలిసి అద్భుతమైన తపస్సు చేశారు. నేను చాలా అతి ప్రసన్నం మీ తపస్సులని, వరం బ్రోహి, మీకు వరం అడిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు మను అంటున్నారు, దాని శిరోమణి కృపానిధి నాథ కహో సతీ భావ్, చాహో తు నోహి సమాన సూత, ప్రభు సన కవన దురావు, రామ సియా రామ రామ సియా రామ. విచిత్రమైన వరం అంటుంది. ఎప్పుడు ఎవరు అడగలేదు ఇటువంటి వరం. ఏం అడిగి ఉంటారు? చెప్తున్నారు, చాహో తునోహి సమాన, మీలాగా సమానంగా మాకు ఒక పుత్రుడు కావాలి. మీలాంటి పుత్రుడు ఒకటి మాకు కావాలి. ఏ సమయంలో నా 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకొని మీలాంటి పుత్రుడు కావాలని చెప్పేసి చెప్పారు. భగవంతుడు ఆశ్చర్యమైపోయారు. ఇటువంటి కోరిక ఎవరు వరం అడగలేదు. ఎవరు నాలాంటి పుత్రుడు అంటే చెప్తున్నారు, దేఖి ప్రీతి సుని బచన అమేలే, ఏవమస్తు కురునానిధి బోలే. ఏవమస్తు అంటే వెంటనే చెప్పేశారు, మీ తపస్సు చూసి నేను ఇంకేం అడను. ఏవమస్తు ఏవమస్తు అని చెప్పేసి కరుణానిధి చెప్పేశారు. మళ్ళీ ఆపు శిరసి ఖోజే కొహి జోయి నృప తవు తనయ హబ మే ఓయ్. నాలాంటి వాళ్ళని నిలకాలంటే నేను ఎక్కడ నిలుగుతాను? నేను ఒక్కడనే. నాలాంటి నాకు ఇంకెవరు లేరు జగత్తులోని, నాతో సరిసమానం ఎవరు లేరు, నాకంటే పైన ఎవరు లేరు. నేను కేవలం ఒక్కడినే. నారాయణుడు, శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణుమూర్తి సరిసమానంగా ఇంకెవరు లేరు. వాళ్ళలో వృద్ధులోనే ఇంకెవరు లేరు. నాలాంటి పుత్రుడు కావాలంటే నేనే ఖచ్చితంగా మీ పుత్రుడుగా రావాలి అని ఏమమస్తు అని చెప్పేసి నేనే స్వయంగా మీ పుత్రుడు రూపంగా వస్తాను అని వరం ఇచ్చారు. ఇది ఎవరు అడిగారు? మను అడిగారు. మను అడగడంతో శతరూపగా అడిగారు. మీరేం కోరుకుంటున్నారు? శతరూపగా అడిగారు. మీరు తపస్సు చేశారు కదా, మీకేం కావాలి చెప్తున్నా. అది చెప్తున్నారు, సోయి సుఖ సహి గతి సహి భక్తి సహి నిజ శరణ స్నేహు, సహి వివేక సహి రహని ప్రభు హమహి కృపా కరి దేహు. నాకు అదే భక్తి కావాలి, అదే గతి కావాలి, అదే వరం కావాలి, అదే సుఖం కావాలి. మీరు పుత్రుడిగా వచ్చి నేను మీకు సేవించే సుఖం నాకు కావాలి. ఈ విధంగా మను శతరూప ఇద్దరు భగవంతుడికే పుత్రరూపంగా అడిగారు. ఇది ఒక కారణము. భగవంతుడు వాళ్ళ పుత్రుడుగా వచ్చి జన్మించారు. మను శతరూప ఏవమస్తు అని చెప్పేసి భగవంతుడు మనువు చెప్పారు. మీరు ఇక్షాకు సూర్యవంశులని అతి పరాక్రమి అయిన
రాజులు దిలీప్, రఘువంశులు, ఇక్ష్వాకు, మరి దశరథ్ తాలూకు నాన్న పేరేంటి అజ అంటూ రాజు పుత్రుడుగా మీరు దశరథ్గా పుడతారు. మీ భార్య కౌసల్య అని ఒక దేశము, ఆ కౌసల్య తాలూకు దేశంలోని రాజకుమారి కాబట్టి కౌసల్య అయింది. కౌశల్ తాలూకా రాజకుమారి కాబట్టి దీని పేరు కౌసల్యగా పుడతారు. నేను మీ పుత్రుడుగా నేను కేవలం మీ పుత్రుడు కాదు, నాను చాలామంది పరికరాలు కూడా తీసుకొచ్చేసి అన్నదమ్ములుగా వచ్చేసి నేను అవతరిస్తాను అని చెప్పడంతో అద్భుతంగా ఆనందమై ఆ సాధన చేసేసి ఆ శరీరము విడిచిపెట్టేశారు. ఆ శరీరాన్ని ఆ సమయంలోనే విడిచిపెట్టారు. అప్పుడు మళ్ళీ త్రేతాయుగంలోని ఈ ఇక్ష్వాకు వంశంలోని అజ రాజు తలకు పుత్రుడుగా దశరథ మహారాజ్ జన్మమయ్యారు. మళ్ళీ కౌశల్ దేశం తాలూకా రాజకుమారితో ఉచిత సమయంలోని రైట్ టైంలోని వివాహం చేసుకున్నారు. కానీ చాలా సంవత్సరం వరకు వాళ్ళకి సంతానం లేరు. సో సంతానం లేపడంతో కౌసల్య మానం చేశారు. ఏంటి, మీరు ఇంకో వివాహం చేసుకోండి, మనకి సంతానం కావాలి అని చెప్పడంతో సుమిత్ర దేశ రాజకుమారి గుణవతి తన పేరు. కానీ సుమిత్ర తాలూకా రాజకుమారి కాబట్టి దానికి సుమిత్ర అనే పేరు పెట్టడంతో సుమిత్ర అతన్ని వివాహం చేసుకున్నారు. కానీ సుమిత్ర అతను కూడాను వివాహం చేసుకున్నా కూడాను వాళ్ళకి సంతానం రాలేదు. మళ్ళీ ఈ ప్రకారంగాను కైకేయి దేశంతో రాజకుమారి, తన పేరు యుధాజిత్ తాలూకా సిస్టర్ రూపమాలిని. ఎవరు? కైకేయి తాలూకా పేరు రూపమాలిని. కానీ కైకేయి దేశంలో రావడంతో దీని పేరు కైకేయి. సో ముగ్గురు భార్యలు ఇప్పుడు ఎవరికి? దశరథ మహారాజుకి. ఎవరెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ ముగ్గురుతోని వివాహం చేసుకున్నా కూడాను వాళ్ళకి సంతానము ఎవరు పుట్టలేదు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 6,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు చాలా అయిపోయింది. 60% ఇయర్స్ అయిపోయింది. ఇంకా 60% అయిపోయింది కానీ వాళ్ళకి ఎవరికి సంతానం లేదు. అప్పుడు దశరథ మహారాజ్ చాలా బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారు? రఘువంశం మాతోనే ఎండింగ్ అయిపోతుందా? ఎటువంటి వంశం మాది? సూర్యవంశం. మాకు ఎవరు సంతానం లేకుండా నీ రఘువంశాన్ని మేము నష్టం చేస్తామా అని చెప్పేసి చాలా వరకు వాళ్ళు బాధపడినప్పుడు ఏంటి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు చెప్పండి? ఈ సంస్థలను ఎవరికి చెప్పినా కూడాను మనకి ఎటకారమే చేస్తారు. మన దుఃఖానికి ఇంకొద్దిగా కారం జల్లుతారు. మన కష్టాలు నష్టాలు చూసుకొని వాళ్ళు ఆనందపడతారు. జగత్తులోని మన కష్టాలు ఎవరికి చెప్పినా కూడా ఎవరు కష్టాలు మనకు తీర్చారు. హాస్యపదం అవడం తప్ప మన కష్టాలు బాధ వినే వ్యక్తి కూడా బాధ విని ఈ సంసారాన్ని ఎవరికి కూడా బాధ చెప్తే, కష్టం చెప్తే, నష్టం చెప్తే వాళ్ళ మనసులో ఆనందపడతారు. మంచి పని అయింది, ఇలాగే అవ్వాల్సి. మనసులోని ఓహో పాపం ఇలాగయిందా అంటారు బయటికి, కానీ లోని చాలా బాగా వీడికి ఎత్తునే ఇలాగే ఉండాలి, ఇలాగే సాధి. మన కష్టం చూసి కష్టం విని వాళ్ళకి మనసులోని ఆనందం ఉంటుంది. అందుకే ఇటువంటి సంసారమైన వ్యక్తితో మన తల కష్టాలు నష్టాలు దుఃఖాలు ఎప్పుడు చెప్పుకోకూడదు. ఎవరికి చెప్పుకోవాలి? భగవంతుడికి. కరుణానిధి, కరుణాసాగరుడు, భక్త వత్సలుడు, ఇటువంటి భగవంతుడు దయామయుడు. అటువంటి భగవంతుడికి మన దుఃఖాన్ని చెప్పుకోవాలి, కష్టాన్ని చెప్పుకోవాలి. వెంటే తీర్చితే
బాధలు, నష్టాలు, కష్టాలు అతనే తప్ప తీర్చగలరు, ఇంకా మనకి ఎవరు తీర్చరు. ఈ సంసారంలోని కష్టాలు ఎప్పుడు మనకి తీర్చరు. మరికొన్ని కష్టాలు ఇస్తారు కానీ ఏంటి చెప్తారు, ఇంకా పొడిచినట్టు సూటిపోటి మాటలతో మనకి ఇంకా బాధపడతారు తప్ప వీళ్ళు మనకి ఎవరు కూడా ఎవరు ఏ ప్రకారం సాయం చేయరు. ఒకవేళ మనకి ఎవరు సాయం చేస్తారనుకునే సంసారంలోని వాళ్ళకి స్వార్థం ఉంటుంది. ఎవరికి మన నుంచి స్వార్థం లేకపోతే మనకి ఎవరు సాయం చేయరు. ఇది నిరాట సత్యం. మీరు సన్యాసులు నిలిగే అంటారు, సంసారాన్ని బోల్డ్ సాయం చేసుకొని మరి సాయం చేసుకొని అండదండ ఉండి మరి సంసారం చేస్తాం, మరి ఎలా చేస్తాం అనుకోండి. ఎప్పుడు కాదు. మీకు వికల్పమైన ఒక పరిస్థితి వస్తే మీ దగ్గరికి ఎవరు ఉండరు. మీరు వాళ్ళు కాలు పట్టుకున్నా కూడా మీకు చేదరిస్తారు. పని పాటలేదు మీరు వచ్చారని చెప్పేసి. మీలో స్వార్థం, మీరు ఎప్పుడైనా వారికి పనికి వస్తే మీకు ఎవరైనా పని చేస్తారు, లేకపోతే ఎవరు మీ దగ్గరికి ఎవరు రారు. ఎప్పుడైనా కూడా బెల్లం అంటే అక్కడ చేమలు, బెల్లం లేకపోతే అక్కడ ఎప్పుడు చేమలు. అక్కడ చేమలు వచ్చాయంటే దానికి కారణం ఎక్కడ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మన దగ్గర జనాలు ఉన్నారు, పక్కన మనుషులు ఉన్నారు, మన సహోదరులు ఉన్నారంటే మనలోని ఏదో బెల్లం అనేది ఉన్నది. మనలో ఏం ప్రకారం మాల్ లేకపోతే మన పక్కన ఎవరు ఉండరు. శారీరక బలం అనుకోండి, ఆర్థిక బలం అనుకోండి, ఏదో ఒకటి ఖచ్చితంగా స్వార్థపరం. అంత జగతం అంతా స్వార్థం. నిజ స్వార్థలాగి పాపే నాహి డోరి. దయాహీన సంసారం ఇది. సో విధానికి ఏం చేస్తారు, భగవంతుడికి మనం స్మరించాలి. ఇతను వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? అవధపురి రఘుకుల మానీర వేద విదిత తెహి దశరథ నావు ధర్మ ధురంధర గుణ నిధి జ్ఞాని హృదయ భక్తిమతి సారంగ పాని రామ్ శ్రీ రామ్ రామ్ శ్రీయారామ్. అవధపురి అంటే అయోధ్య. అయోధ్య అనేది రాజుగా ఉంది. అతను ధర్మ దురంధర. పోనీ ఇతను ధర్మాతుడు కాదా? సంతానం అవ్వలేదంటే ఏం పాపం చేశారు, అందుకే సంతానం అవ్వలేదని చెప్పి చెప్తారు. ధర్మ దురంధర అంటారు. మరి ధర్మానికి ప్రతినిధి. ఈ విధానంగా తను ధర్మం ఆచరించేవాడు. మరి కౌసల్యాది నారి ప్రియ సద ఆచరణ పునీత. కౌసల్య ఆచరణని పుణ్యవతి. ఇటువంటి పవిత్రమైన కౌసల్య తక్కువ తపస్సు చేశారు వాళ్ళు. అటువంటి తపస్సు ఫలితం జన్మించారు వీళ్ళు, కారణ జన్ములు వీళ్ళు. ఇటువంటి ధర్మానికి ప్రతీక వీళ్ళు, ఇటువంటి పుణ్యం అయిన వ్యక్తులు. పతి అనుకూల ప్రేమ దుడ హరిపద కమల. పతి అనుకూలంలో ఉండి హరి తాలూకా పద కమలంతో సేవించేవారు, హరిభక్తి చేసేవారు. మరి ఏమంటారు? పతి ఆనుగత్యంలో, దశరథకు ఆనుగత్యం. ఇటువంటి దంపతులు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు నిర్ణయం తీసుకుని రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకుని ఆయన సంతానం లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏకో బార భూపతి మనమాహి భేగలాని మోరే సుతనాహి గురు గృహ గయహు దురత మహిపాలా చరణ లాగి కరి వినయ విశాలా రామ్ సియా రామ్ రామ సియా రామ్. చూడండి, దశరథ్ మహారాజు ఏం చెప్పారు? గురువు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకెవరు నాకు రక్షించారు? గురువు తప్ప నాకు ఇంకెవరు? వశిష్ఠులు. గురువు వశిష్ఠుల దగ్గరికి వెళ్ళి కాలు పట్టేసుకున్నారు. గురుగారు మీరే నాకు రక్షించాలి. ఈ కళంకం, నా వంశానికి నేను కళంకం తీసుకురాకూడదు. ఈ ఇక్షాకు వంశం, ఈ రఘువంశం నాకు సంతానం వేయకుండాను, నేను వృద్ధ అయిపోయాను, నాకు సంతానం లేరు. దీనికి ఏ ప్రకారంగా మీరు ఒక తోవ చూపించండి అని. మీరు తప్ప నాకు ఇంకెవరు? చూడండి, గురువు పైన నిష్ఠ, భగవంతుడి పైన నమ్మకం ఉన్నది అని నిదర్శనం ఏంటి అంటే, ఎవరికి ఎంత గురువు ప్రతి నిష్ఠ పట్టి అతనికి భగవంతుడి పైన ఉన్ని ప్రేమ, భక్తి, శ్రద్ధ కనబడతారు. మనం ఎలాగ ఉన్నామంటే మనం అద్దం చూస్తే తెలుస్తుంది మనం ఎలా ఉన్నాం. మనం ఫోటో చూస్తే తెలుస్తుంది మనం ఎలా ఉన్నాం. లేకపోతే మనకి ఎలా ఉన్నామని మనకు తెలుస్తుంది ఏంటి.
మనలో భక్తి ఎంత ఉన్నది అని దానికి ఏ అర్థంలో చూడాలి? గురు ఆనుగత్యమైన భక్తి, గురు ఆనుగత్యమైన ఒక మిర్రర్ అయినా దర్పణ మిర్రర్తోనే మనం చూడగలం మన భక్తి ఎంత ఉన్నది. మనం దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భగవంతుడి తలకు అనుభూతి రానప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గురు పాదాన్ని మనకి గుర్తొస్తుందా లేదా? కష్టం వచ్చిన నామం అవ్వుకుంటుంది, జపం అవ్వుకుంటుంది, నేను కథ వింటే నాకు నిద్ర వస్తుంది, కథ వింటే నాకు అనురాగం రాకుంటుంది, సాధువులపైన అనురాగం, గురువు దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి. ఫస్ట్ బాధ భగవంతుడికి చెప్పకముందు మనం గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. స్వామి మాకు ఇలాగ దుఃఖం ఉన్నది, కష్టం ఉన్నది. ఏం దుఃఖం ఉన్నది? ఏది సంసారంలో ఉన్నాయి అనుకోండి, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఏ దుఃఖం నా గురువుతోని మనం ముందు చెప్పుకోవాలి. సో గురువుతో చెప్పడంతో వశిష్ఠులు చెప్తున్నారేంటి? నిజ దుఃఖ సుఖ సబ గురోహి సునయావు కహి వశిష్ఠ బహువిధి సమझావు. అనేక దుఃఖాలు, కష్టాలు, ఏడుపు గొల్లు, ఇంకా సంతానం లేదు అనుకున్న ఏడుపు, ఎంత ధర్మం చేస్తున్నాం, ఎంత ఇది చేస్తున్నాం అయినా కూడా మాకు భగవంతుడు కరుణించుకుంటున్నారు. అనేక విధాలుగా వశిష్ఠులు వాళ్ళకి అర్థం చేస్తున్నారు. ధరహు ధీర హై హై సుతచారి త్రిభువన విధిత భకత భయహారి. మీరు నిశ్చింతంగా ఉండండి, మీకు ఒక పుత్రుడు కాదు, 4 పుత్రులు అవుతారు చెప్తున్నారు. ధరహు ధీర హరహి సుతచారి. సుత అంటే పుత్రులు, చారి అంటే 4 పుత్రులు అవుతారు. మరి ఎటువంటి పుత్రులు అవుతారు? త్రిభువన విధిత భకత భయహారి. ఈ త్రిభువానికి భారహారం చేసుకొని భక్తుల తలక భయాన్ని హరించే సంతానాలు అవుతారు. ఎంత మంచి శబ్దం! భక్తులకి భయపడుతున్నారు అసురులతోని, ఈ కాలంతోని. ఈ భక్తుల తలక భయాన్ని హారం చేయడానికి, నష్టం చేయడానికి 4 పుత్రులు పుడతారు మీకు, ఏ ప్రకారంగా మీరు భయపడకండి అని చెప్పి. ఈ మాట వినడంతో గురుముఖం నుంచి దశరథ మహారాజ్ అతి ఆనందంగా, అయితే ఏం చేద్దాం, ఏం చేయాలని చెప్తున్నారు. జో వశిష్ఠ కछु హృదయ విచార సకల కాజు భాసిద్ధ తునారో యహది బాటి దేహును పజాయి యథా జోగ జేహి భగవనాయి. ఏం చేశారు? పుత్రకామిష్ట యజ్ఞం చేశారు. చేద్దాం, ఒక పుత్రకామిష్ట యజ్ఞం చేద్దాం అని చెప్పేసి. సరే చెప్తున్నారు ఏం చేయాలి, వాళ్ళకి ధనానాభమా లేకపోతే ఇంకేం, పుత్రకామిష్ట యజ్ఞం చేద్దామని దీనికి ముందు దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు? భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ సుమిత్రకి ఒక కూతురు పుట్టారు. మనకి ఎవరికి తెలియదు రాను. సుమిత్రకి ఒక కూతురు పుట్టారు ముందుగా. తన పేరు శాంతి. ఇతను తన మిత్రుడు రోంపాద్కి ఇతను మాట ఇచ్చి ఉండేవాడు, నాకు కలిగిన ప్రథమ సంతానం నీకు నేను ఇచ్చేస్తాను అని. రోంపాద్ దశరథ మహారాజుకి హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేయడంలోని రోంపాద్ అడిగారు ఏంటంటే, మీ ప్రథమ సంతానం నాకు ఇచ్చేసేయాలి దత్తతగా. సరే అని సుమిత్రకి సంతతి అయ్యారు. తన పేరు శాంతి. సో దశరథ మహారాజు మాటకి నిల్చుంటారు. ఇది రఘుకుల వంశం, మాట చెప్తే మాట. సో ఆ కూతురిని కన్యాదానం చేసేసారు. అప్పుడే పుట్టినప్పుడే, ఇంకా 10 అయితే కొద్దిగా ఇదే తెలియదు, పుట్టిన వెంటనే చేశారు. ఈ శాంతి ఎవరితో వివాహం చేసుకున్నారు? శృంగి ఋషితో వివాహం చేసుకున్నారు. ఈ శృంగి ఋషితో వివాహం చేసుకున్నారు. శృంగి ఋషి మహాప్రతాపి, మహాతపస్వి. ఇతను ఉండే చోట్లు ఎప్పుడు కూడాను ఆహారం, తిండికి, పంటకి, దేనికి కూడాను లోటు లేదు. అయితే వశిష్ఠులు ఏమన్నారంటే, ఏది చేద్దాం, మనం
శృంగి ఋషిని పిలిపించి అతని చేతులతోనే మనం ఈ పుత్రకామిష్టి యజ్ఞాన్ని నిర్వహిద్దాం అని చెప్పారు. చెప్పడంతో ప్రారంభించారు. మరి లెటర్ రాశారు. అప్పుడుతో ఫోన్లు, వాట్సాప్లు, మెసేజ్లు, వాకీ టాకీస్ ఏమి లేవు. అప్పుడు లెటర్ రాశారు. ఎవరు? వశిష్ఠ ఋషి. ఎవరికి? శృంగి ఋషికి ఒక లెటర్ రాశారు. మీరు ఇలాగ పుత్రకామిష్టి యజ్ఞంకి చేయాలి అని. ఆవిడ మరి వాళ్ళ భార్య ఎవరు? శాంత. వీరు ఎవరు? వీళ్ళు దశరథ తలొక కన్య. ఆవిడ కూడా రమ్మని చెప్పండి. ఎందుకు అప్పుడు చూడలేదు, పెద్ద అయిన తర్వాత ఇంకా చూడలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నారు దానం ఇచ్చిన తర్వాత. అప్పుడు కూతురికి అల్లుడికి ఫస్ట్ టైం చూశారు ఆ యజ్ఞంలోని. ఆ కూతురు అల్లుడితో సహా ఈ యజ్ఞాన్ని చేశారు ఈ విధానంగాను. ఈ విధానంగా తను యజ్ఞం చేశారు. యజ్ఞం చేయడంతో స్వయంగాను ఆ యజ్ఞంలోని యజ్ఞనారాయణుడు, జై యజ్ఞనారాయణ భగవానికి, స్వయంగా ఆ యజ్ఞం ఇటువంటి భక్తి శ్రద్ధలతో చేశారు, ఆహుతి ఇచ్చారు. అటువంటి స్వయంగా యజ్ఞనారాయణుడు ప్రకటమయ్యారు. ప్రకటమై ఏమిచ్చారు? మందిరమహి సబహురాజహిరాని శోభాశీల తేజకి ఖాని. ఈ ప్రకారంగాను వాళ్ళకి ఒక స్వర్ణమైన కలశంతో పాయసాన్ని ఇచ్చారు. అగ్ని యజ్ఞనారాయణ ఎవరికి ఇచ్చారు? లేదు, వశిష్ఠరాజు మహారాజు, వశిష్ఠి గురువుకి ఇచ్చారు. భగవంతుడు కూడా మనకి వరం ఎవరు? రామాయణం చదివితే తెలుస్తుంది అసలు భక్తి ఎలా చేయాలి. మీకు ఒకవేళ భగవంతుడు వరం ఇచ్చినా గురువు మాధ్యమం వస్తుంది. అన్ని ఖచ్చితంగా ఒక హైరార్కీ అన్నిది ఉన్నది. మనం భగవంతుడిని పిలిచిస్తే భగవంతుడు మీకు వరం ఇచ్చేస్తారు అనుకున్నారేంటి? గురువు మాధ్యమని వరం వస్తారు. గురువు మాధ్యమని మీకు చెప్పగలుగుతారు. గురువు చెప్తారు మీకు అతను దుఃఖంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, అతనికి తీర్చేయండి అని. అది కూడాను ఆ వరం కూడాను గురువు మాధ్యమని మీకు వస్తుంది. మీకు డైరెక్ట్ ఎప్పుడు గురువుతోనే ఉండదు, భగవంతుడితో ఎప్పుడు ఉండదు. ఒక వ్యక్తి గురువుతో భగవంతుడితో నేను సంబంధం స్థాపన చేస్తాను అని అంటే అది వృథా ప్రయత్నం. ఖచ్చితంగా మీడియేటర్ ఉండాలి. ఒక సీఎంని పిఎంని కలాలంటే ఖచ్చితంగా నువ్వు పిఏ సీఏని కలపోతే మనం డైరెక్ట్గా వెళ్ళి కలలేకపోతున్నాం. ఎంత ప్రాసెస్. సీఎంని కలాలి, పిఎం ఎమ్మెల్యేలు కలాలంటే, ఎంపీలు కలాలంటే చైర్మన్కి పట్టుకుని వెళ్ళాలి, లేకపోతే అవ్వకుంటుంది. భగవంతుడిని కలాలంటే మీరు ఏ ప్రకారంగా మీడియేటర్ లేకుండా కలిసిపోతారు. ఇది సాధ్యమైన వస్తువు. ఇది ఎప్పుడు సాధ్యం కాదు. ఖచ్చితంగా గురు మీడియేటర్ ఉండాలి ఎప్పటికైనా. అందుకే గురు శరణాగతి. మీకు వరం ఇచ్చిన గురువు, మీరు ఒక గురువు శరణాగతి లేదు, భగవంతుడు వరం ఇస్తారంటే గురువు అక్కడ ఉంచేస్తారు, స్ట్రక్ చేసేస్తారు. ఇక్కడ మన శరణాగతి లేరు, ఉండండి. వరం ఇచ్చినా కూడా స్టాప్ చేసేస్తారు. ఏమంటారు చూసారా? భగవంతుడు వరం ఇచ్చిన పూజారి అనుగ్రహించలేదంటారు. ఏదో ఉన్నారు చూసారు. సరే, భగవంతుడు వరం ఇచ్చినా కూడా గురువు స్టాప్ చేస్తారు. ఎందుకంటే మనం గురువు శరణాగతి అవ్వాలి. ఇది ఆధ్యాత్మిక శిక్ష. ఇది లేకుండాను మీరు ఎప్పుడు కూడాను భగవంతుడి తాలూకా ఆశీర్వాదాన్ని పొందలేరు. శృంగి ఋషి వశిష్ఠ బలావా పుత్ర కామ శుభయజ్ఞ కరావా భకతి సహిత ముని ఆహుతి దీనే ప్రగటే అగ్ని చరు కోరలీనే. ప్రకటమయ్యారు అగ్ని నుంచి యజ్ఞనారాయణుడు. జో వశిష్ఠ కచు హృదయ విచారా सकल काजु भासिद्ध तुम्हारा यह विवाटी देहुनुपजाई जथा भोग जेहि भोग बनाई
तब अदृश्य भय पावक सकल सब ही समुझाई పరమానంద మగన నృపహర్ష నహృసమాయి. పరమానందం అయిపోయారు. ఆ పాయసం వచ్చింది యజ్ఞనారాయణకి. ఏం చెప్పారు? తబహి రాయ ప్రియ నారి బలోహి కౌసల్యాది తహ చలి ఆయి అర్ధభాగ కౌసల్యాహి దీనా ఉభయ భోగ అధే కరకీనా. సగం కౌశల్యాకి ఇచ్చారు, మిగతా సగం 2 భాగాలు చేసి సుమిత్రాకి కైకి. బోల్డ్ శాస్త్రంలో బోల్డ్ రాసి ఉన్నాయి, కానీ మనం ఎంతగా తెలుసుకుందాం. అర్ధభాగము కౌశల్యాకి, ఇంకా అర్ధభాగంకి 2 భాగాలు చేశారు. సుమిత్రాకి మరి కైకేయికి ఇచ్చారు. ఈ విధానంగాను కైకై కహ నృపస్థో దయహు రయ్యసో ఉభయ భాగ పుని ఉభయు కౌశల్యా కై हाथ धरि दीन समुद्र ही मन प्रसन्न कोरी एहि विधि गर्भ सहित सब नारी भय हृदय हरसिथ सुख भारी. పాయసం తిండంతో వీళ్ళు గర్భవతిని అయ్యారు. ఎప్పుడైతే గర్భవతి అయ్యారో వీళ్ళు మనసులోని జో అదినతే హరి గర్భయ ఆయే సకల లోక సుఖ సంపత్తి ఛాయే. ఎప్పుడైతే హరి ఈ గర్భం నుంచి వచ్చారో మొత్తం సకల లోకమంతా శాంతి, ప్రశాంతి, సుఖము, ఆనందం. వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళు హృదయాన్ని ఇంత ఆనందం పొందుతున్నారు, ఎప్పుడు ఆనందం పొందలేదు. దశరథ మహారాజ్ చాలామంది గర్భవతి అయితే స్త్రీకి మేమేం తింటారు, ఏం కావాలి, ఏంటి కోరిక అని అడుగుతుంది. ఇప్పుడున్న గర్భవతి స్త్రీలు ఏం కావాలంటే నాకు దమ్ బిర్యానీ కావాలి అని, హోటల్కి తీసుకెళ్ళండి, నాకు ఈ కావాలి, కుక్క మాంసం కావాలి, పిల్లి మాంసం కావాలి, ఈ ప్రకారం కోరికలు. కానీ చూడండి కైకేయి కౌశల్య సుమిత్ర అన్నది ఇంకా ఏం కావాలి మాకు, ఏది దొరకపోయిన ఆనందం ఉంటుంది మాకు, నిరంతరంగా మా హృదయంలో ఆనందం ఉంటుంది, మాకు ఇంకా ఏవి అభిలాష లేదు, ఇది కోరుకుందాం, ఇది కావాలి అనేది ఏమీ లేదు. చూసారా, ఎప్పుడైతే ఎవరి హృదయంలో భగవంతులు ఉంటారో వాళ్ళకి ఏ ప్రకారంగా కోరిక ఉండదు. ఇంకా ఇది చేద్దాం, ఈ ప్రాపర్టీస్ చేద్దాం, అక్కడికి ఇలా వెళ్దాం, ఇలాగ వెళ్దాం, ఇలాగ ఏమీ లేదు. అతను హృదయంలోని భగవంతుడు వస్తే అదే పెద్ద ఆస్తి. అతనికి అన్నీ నిండుగా కనబడుతుంది. ఇంట్లో బియ్యం లేపినాడు నిండుగా కనబడుతుంది. చూడండి ఎవరు భక్త కుచేలుడు, ఏమున్నది ఆ ఇంట్లోని, ఆయన ఎవడను హృదయంలోని భగవంతుడు ఉన్నారు కాబట్టి అతనికి తిన్నికి లేపినవడను అతను ఆనందంగా ఉండేది. అది దానికి ఆత్మానందం. ఎప్పుడైతే ఆత్మ సుఖం పొందారో ఒక వ్యక్తి, వారికి శారీరక సుఖం ఏ ప్రకారంగా సుఖం కాదు. మనం శారీరక సుఖం పొందామని మనం తపన, కానీ ఎప్పుడైతే ఆత్మానందం ఎవరికి పొందారో, ఆత్మసుఖం పొందారో, ఈ శరీరంతో ఏం పని లేదు. ఈ శరీరంకి కావాల్సిన వస్తువులు అవసరాలు గట్టి ఏమి ఉండదు, అనవసరం అనిపిస్తుంది మనకి. వీళ్ళు అనుకున్నారు మాకు ఏమి వద్దు, మాకు అన్ని నిండుకృత కనబడుతుంది, అంత సుఖం మాకు అనిపిస్తుంది వీళ్ళు ఉండడంతో. మందిర మహసబ రాజ హిరాని శోభాశీల తేజ కే ఖాని సుఖజుత కछुक కాల చలి గాయహు జై ప్రభు ప్రకట సో అవసర ఉభయో జగల ఘన గ్రహ బార తిథి సకల భయ అనుకూల చర అరు అచర హర్షజుత రామ జమ సుఖ సార రామ శ్రీ రామ రామ శ్రీ రామ. ఈ ప్రకారంగాను ముగ్గురు స్త్రీలు కైకేయి కౌశల్య సుమిత్ర గర్భవతి అయి ఉన్నారు. వాళ్ళు చక్కగా ఆత్మానందం పొందుతున్నారు. వీళ్ళ హృదయంలోని హరి అంశం ఉన్నది, హరి తాలూకా తేజం ఉన్నది. వీళ్ళకి ఇంకేం కావాల్సింది. అందుకే రామనవమి, కృష్ణాష్టమి, చైతన్య మహాప్రభు ఉత్సవములో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ హృదయంలోని భగవంతుడు వస్తారు. ఈ రామనవమి వాస్తవంగా రామనవమి పాటించామంటే ఏదో రామ కళ్యాణం చేసేసాం, ఖర్చు చేసేసాం, వివాహం చేసాం, పందిరి చేసాం, ఇటుపంక మంచి డెకరేషన్ చేసాం, లైటింగ్లు పెట్టాం, సౌండ్లు పెట్టాం, మంత్రాలు పెట్టాం, తంత్రాలు పెట్టాం, భోజనాలు పెట్టాం. ఈ రామనవమితో ఏ ప్రకారంగా లాభం లేదు, ఈ ప్రకారం కృష్ణాష్టమితో లాభం లేదు.
ఈ సౌండ్లు, టెంట్లు, ఈ తిళ్ళు తిప్పులు అన్నీ అవుతూనే ఉంటాయి. కానీ రామనవమిలోని ఎవరికైతే సత్సంగం అయిన అమృతమైన సత్సంగం లభించింది, ఆ సత్సంగంలోని వాళ్ళ హృదయాన్ని భగవంతుడు రాముడు జన్మిస్తారు. ఎందుకంటే కర్ణమాధవులని సత్సంగం కర్ణమాధవులని వెళ్ళి హృదయంలోని భగవంతుడు రాముడు పుట్టాలి. ఈ విధానంగా మనం జన్మోత్సవం కేవలం అతి వైభవంగా పందిరులు వేసేసి సౌండ్లు, టెంట్లు, భోజనాలు పెడితే ఈ రామనవమికి ఏ ప్రకారం కావానికి లేదు. రామనవమి ఇంకా ఉన్నది 10 రోజులు, 10 రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులు ఉంది, 12. మనం అప్పుడే రామనవమి స్టార్ట్ అయిపోయింది మంది. మన ఈరోజు మంగళవారం కదా, రాముడు పుట్టడానికి ఇవ్వలే, లేకపోతే ఇవాళ పుడుదురు రాముడు. రేపు బుధవారం మంచి రోజు, రేపు జన్మోత్సవం, రేపు రాముడు తెలగ జన్మోత్సవం. రేపు అందరూ చక్కగా మంచి డ్రెస్సులు గట్ట వేసుకొని, కొత్త డ్రెస్, మరి ఒకళ్ళు బర్త్డేకి వెళ్తే ఎలాగ రావాలండి, పంచులు తిలకాలు గట్ట వేసుకొని చక్కగా రేపు రాముడు జన్మిస్తారు. మన శ్రీకృష్ణ చైతన్య మఠంలోని అందరూ చక్కగా కీర్తనలతో, మేళాలు, తాళాలతోని అందరూ స్వీట్లు కూడా అనుకొని తీసుకురండి భగవంతుడికి, ఏదైనా హల్వా, బధాయి. రేపు రాముడు తనగా పుట్టిన నవమిలో పుడతారు. అప్పుడు పుట్టినప్పటికి మనకి బోల్డ్ లీలాలు అయిపోతాయి. మనం రేపు మన హృదయంలో రాముడు పుట్టాలి. అందరూ ఎవరికి ఎవరు ఒకరికొకరు తినిపించుకోవాలి, ఒకరికొకరు ఇవ్వాలి, అందరూ బధాయి, అందరూ కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి. మా హృదయంలో రాముడు వచ్చారు, నా హృదయంలో రాముడు వచ్చారు అని చెప్పేసి. సో ఈ విధానంగా మనం ఎంత హృదయం విషాదం తీసుకొని మన రాముడు మన హృదయంలో వచ్చారని చెప్పేసి ఎవరు ఏ ప్రకారంగా ఆనందంగా పడతారో అంత పర్సెంటేజ్ రాముడు వాళ్ళ హృదయంలోని వస్తారు. సో అందుకే రేపు మనం ఈరోజు ఈ 5 మినిట్స్లో ఎండింగ్ చేయమంటే అవ్వదు. సో అందుకే పెండింగ్ పెట్టేసారు. రేపు రాముడు తనక జన్మోత్సవం మనం శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవాసనాన్ని అద్భుతంగా చేయాలి. రేపు అందరూ 2 మృదంగాలు 2 కర్తాలతో హరే కృష్ణ మహామంత్రులతో రాముడికి ఆహ్వానం పలికిస్తూ రేపు ప్రారంభంలోనే 7:15కి అందరూ వచ్చేయాలి. 7:15తో మనం ఖచ్చితంగా 15-20 మినిట్స్ మనం కీర్తనతోనే ఉండాలి అందరూ. సో అందరూ బ్రహ్మచారులు కూడా ఇన్విటేషన్ అందరికీ ముందుకే పంపించేసాం. అందరూ ఖచ్చితంగా రాముడు తన జన్మోత్సవానికి అందరూ రావాలి. రేపు మన హృదయంలోని భగవంతుడు జన్మిస్తారు. రేపటి నుంచి మనం రాముడు తాలూక బాల్యలీలన్నీ బాలకండని ప్రవేశిస్తాం. ఇలాగ బాలకండ అని చెప్పేసి 4 రోజులు చేసేసారు అంటారు, తిట్టుకోకండి. రేపు మనం ఖచ్చితంగాను రామ్ జన్మోత్సవం చేసుకొని బాల్యలీలని ప్రవేశిస్తాం. ఈ ప్రకారంగా ఈ కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.